ట్రంప్ 100% టారిఫ్ పథకం వల్ల భారత ఫార్మా రంగం కొంత ఒత్తిడికి గురైంది. కానీ అత్యవసర మందుల డిమాండ్ కారణంగా అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల డిమాండ్ తగ్గదు. ప్రపంచ ఔషధ రంగంలో 2024లో అమెరికా మార్కెట్ పెద్దదిగా వెలుగొందింది. ఈ మార్కెట్ సైజు సుమారు 679 బిలియన్ వరకు పెరిగింది. 2034 నాటికి ఇది 1.2 ట్రిలియన్ దాకా వ్యాప్తి చెందుతుందనే అంచనా ఉంది. ఈ పెరుగుదల క్రోనిక్ వ్యాధులు, జీన థెరపీస్, బయోటెక్నాలజీ రంగ అభివృద్ధుల వల్ల ఘనంగా సాగుతోంది. అమెరికాకు ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాల్లో ఐర్లాండ్ అగ్రస్థానం. 2024లో ఐర్లాండ్ 65.7 బిలియన్ విలువైన ఔషధాలను అమెరికాకు పంపించింది. భారత్ 16.7 బిలియన్ల ఉత్పత్తులను ఎగుమతి చేసి 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత ఫార్మా దిగుమతులలో 6% వాటా అంటే ట్రంప్ 100% టారిఫ్ విధించినప్పటికీ భారత కంపెనీలపై పెద్ద ప్రభావం లేకుండా మార్కెట్లో నిలిచిపోయింది. భారతదేశం తక్కువ ధరలో నాణ్యమైన జెనరిక్ మందులు, యాంటీబయోటిక్స్, వ్యాక్సిన్లు అందిస్తూ ఫార్మా రంగంలో ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా పేరు తెచ్చుకుంది. అమెరికాలో జెనరిక్ మందులలో 40% వరకు సరఫరా భారత్ నుండే జరుగుతోందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ లాంటి యూరోపియన్ దేశాలు అధిక విలువ కలిగిన ఇన్నోవేటివ్ డ్రగ్స్, బయోలాజికల్స్ పై దృష్టి పెడుతున్నప్పటికీ భారత్ తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలను అందించడంలో ప్రత్యేకత ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఐర్లాండ్ పెద్ద ఎగుమతిదారిగా కొనసాగుతూ ఉండగా భారత్ కూడా ప్రపంచ ఫార్మా మార్కెట్లో కీలక స్థానాన్ని నిలబెడుతుంది. భవిష్యత్తులో భారత ఫార్మా పరిశ్రమ మరింత అభివృద్ధి, ఆవిష్కరణలతో ప్రపంచ ఆసక్తి కేంద్రం అవ్వనుంది.